ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా డైరెక్టెడ్ బై జార్జ్ మిల్లర్. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్లో ఇంపరేటర్ ఫ్యూరియోసా ఆరిజిన్ స్టోరీ. ఫ్యూరీ రోడ్ లాంటి అన్బిలీవబుల్ ఫిల్మ్కి ప్రీక్వెల్ అంటే వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ సినిమా వాటిని అంతగా రీచ్ అవ్వలేకపోయింది. ఎందుకో చూద్దాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినిమామయం. మూవీ రివ్యూస్ అండ్ బ్రేక్ డౌన్ అనాలిసిస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? వీడియో మొత్తం చూడండి, కంటెంట్ నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ మూవీ బేసిక్ ప్లాట్ చూస్తే, ఫ్యూరియోసా ప్లేడ్ బై ఆన్యా టేలర్ జాయ్ చిన్నప్పుడు ద గ్రీన్ ప్లేస్లో ఉండేది. అక్కడ నుంచి డెమెంటస్ ప్లేడ్ బై క్రిస్ హెమ్స్వర్త్ కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తాడు. ఈ ప్రాసెస్లో ఫ్యూరియోసా మదర్ని కూడా మర్డర్ చేస్తాడు. ఆ తర్వాత ఫ్యూరియోసా జర్నీ ఏంటి, డెమెంటస్ మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటుంది అనేది ప్లాట్ అవుతుంది. డైరెక్టర్ జార్జ్ మిల్లర్ 79 ఇయర్స్ ఉన్నా సరే ఇంకా మూవీస్ డైరెక్ట్ చేస్తున్నారు. మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ని 1980లో క్రియేట్ చేశారు. లేటెస్ట్గా వచ్చిన ఫ్యూరీ రోడ్ అయితే ఎపిక్ ఉంటుంది అసలు. ఫ్యూరియోసాలో నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే, వేస్ట్ ల్యాండ్ అనే ఈ వరల్డ్ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారనిపించింది సినిమాలో. ఇంకా సినిమాటోగ్రఫీ ఈజ్ ఫైన్, కలర్ గ్రేడింగ్ అది ఫ్యూరియోసాకి సిమిలర్గానే ఉంది. సౌండ్ డిజైన్ కూడా బాగుంది, ఎస్పెషల్లీ ఇంజిన్ అండ్ కంబషన్ సౌండ్స్ చాలా బాగా అనిపించాయి. మూవీ ఓపెనింగ్ సీన్లో యాక్షన్ నార్మల్గా ఉంది, బట్ చాలా లెందీ చేసేసారు ఇది. ప్లస్ టెన్షన్ ఏం లేకపోవడం వల్ల ల్యాగ్ అనిపిస్తుంది మనకి. ఇంకా అంత ఎంగేజింగ్గా కూడా ఉండదు ఇది. ఓపెనింగే వీక్ అయిపోవడం వల్ల మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి గట్టిగానే దెబ్బ తగులుతుంది. యాక్షన్ సీక్వెన్సెస్ మీడియాకర్ ఉన్నాయి, మధ్యలో వార్ ఎగ్ మీద ఫైట్ ఒకటి బాగుంది. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్కి అయితే నో కంపారిజన్ అసలు. సీజీఐ చూసుకుంటే ఫ్యూరీ రోడ్లో ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ని ఎన్హాన్స్ చేసేలా రియలిస్టిక్గా ఉంటుంది సీజీఐ అనేది, కానీ దీనిలో మాత్రం చాలా స్మూత్గా అనిపించింది. కొన్ని షార్ట్స్ గ్రీన్ స్క్రీన్ షార్ట్స్ అని తెలిసిపోతుంది. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల. ఫ్యూరీ రోడ్లో ఉన్న రియల్ ఫీల్ లేదు ఇక్కడ. లేటెస్ట్ మూవీ అయినా సరే ఈ ఆస్పెక్ట్లో ఒక బిగ్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే, ఆ డైలాగ్ ఉంది కదా, అవుట్ ఆఫ్ సింక్ ఉంటుంది అసలు. ప్రజెంట్ ఉన్న సీన్లో ఆ సిచ్యువేషన్కి చాలా చోట్ల డైలాగ్ సింక్ అవ్వలేదు. ఏంట్రా ఇది అని అనిపిస్తుంది. ప్లస్ సినిమాలో ఒక ఎమోషన్ కానీ సీన్స్లో టెన్షన్ కానీ లేదు. చాలా బ్లాండ్ అనిపించింది మూవీ. క్యారెక్టర్స్ మెమొరబుల్గా లేరు. డెమెంటస్ ఫస్ట్లో ఇంప్రెసివ్గా ఉన్నా రిపిటేటివ్ అండ్ నాన్ సీరియస్గా అయిపోతాడు మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ. సినిమాలో ఒక స్ట్రాంగ్ విలన్లా ఉండడు, కానీ వేరే క్యారెక్టర్స్ ఊరికే హైగా అనుకుంటారు ఏంటో మరి. క్యారెక్టర్స్ని ఇంకా పవర్ఫుల్గా రాసి మంచి సీక్వెన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను నేను, కానీ అంత లేదు సినిమాలో. చాలా స్టోరీ కవర్ చేయడానికి ట్రై చేశారు మూవీలో. 15 ఇయర్స్ టైం లైన్ కవర్ చేస్తున్నాం కదా అని మూవీని డైరెక్టర్ చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేశారు. వీటిలో కూడా ఎడిటింగ్లో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇలా వెళ్తూ ఉంటుంది సినిమా. మూవీలో హీరోయిన్ మెయిన్ ఎయిమ్ అనేది కూడా మారుస్తూ ఉంటాడు. కొంచెం ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించింది. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్లో ఉన్న ఫాస్ట్ పేస్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ అయితే ఉండదు. సో ఎక్స్పెక్టేషన్స్ చెక్లో పెట్టుకుని వెళ్ళండి. ఒక వన్ టైం వాచ్ అని చెప్తాను. ఇప్పుడు బ్రేక్ డౌన్ చేసి అనలైజ్ చేద్దాం మూవీని. మొదటి దెబ్బ ఓపెనింగ్ సీన్లోనే తగులుతుంది మనకి. మరీ లెందీగా ఉంటుంది, ఎంగేజింగ్గా ఉండదు. ఇంకా అమ్మాయి మళ్ళీ తిరిగి రాకపోతే సరిపోయేది కదా అనిపిస్తుంది. ఇక్కడ టెన్షన్ అంతగా బిల్డ్ చేయలేకపోయారు. ఈ ప్రాబ్లం మూవీ మొత్తం ఉంది. ఏ సినిమా స్టార్టింగ్లో అయినా ఒక ఇన్సిడెంట్ వల్ల ప్రొటాగనిస్ట్ లైఫ్ టర్న్ అవుతుంది. దానివల్ల వచ్చేదే మిగతా స్టోరీ అంతా కూడా. సో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకి స్టోరీ ఎండింగ్ ఏముంటుంది అని క్లారిటీ వస్తుంది కొంచెం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, జాన్ విక్లో డాగ్ని చంపినందుకు రివెంజ్ తీర్చుకుంటాడని మనకు ముందే ఆల్మోస్ట్ తెలుస్తుంది. ఇంకా ఆర్ఆర్ఆర్లో భీమ్కి అమ్మాయిని తీసుకురావడం, రాజుకి గన్స్ తీసుకురావడం ఇలా అవుతుందని ముందే మనకి ఎండింగ్ ఐడియా ఉంటుంది, అట్లీస్ట్ ఎటు వెళ్తుందా అని. మూవీ మొత్తం వీళ్ళు గోల్స్ వైపే వెళ్తారు. అండ్ లాస్ట్కి వీళ్ళు అవి అచీవ్ చేసినప్పుడు హ్యాపీనెస్ కానీ లేదా ఓడిపోతే సాడ్నెస్ కానీ మనం ఫీల్ అవుతాం. ఇది అచీవ్ చేసే ఈ జర్నీకి అండ్ ఆ ఎమోషన్స్కి కనెక్ట్ కూడా అవుతాం. కానీ ఈ మూవీలో ఒక డిఫైన్ గోల్ లేదు హీరోయిన్కి. ఒకటి వాళ్ళ ప్లేస్కి వెళ్ళి సీడ్ పాతాలని, ఇంకోటి రివెంజ్. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి సరిగ్గా డెవలప్ చేయలేదు. మనం ఫస్ట్ రివెంజ్ చేయమని అనుకుంటాం, తర్వాత అది వాళ్ళ ప్లేస్కి వెళ్ళడంగా చేంజ్ అవుతుంది, తర్వాత మళ్ళీ రివెంజ్తో ఎండ్ అవుతుంది. మనం ఈ మూవీకి వచ్చేదే యాక్షన్ కోసం, కానీ అసలు ఫైనల్ ఫైటే ఉండదు. రివెంజ్ ప్లాట్ మెయిన్గా పెట్టి వేరే స్టోరీని బ్యాక్డ్రాప్లో చూపిస్తూ లాస్ట్లో మంచి యాక్షన్ ఎపిసోడ్తో ఎండ్ చేస్తే బాగుండు మూవీ. ఇలా కాకుండా క్లైమాక్స్లో ఎస్కేప్ అవుతున్న డెమెంటస్ని కార్లో చేసి పట్టుకోవడంలో ఏమన్నా హై ఉందా అసలు? విలన్ని వాడి లోయెస్ట్ పాయింట్లో అటాక్ చేస్తుంది హీరోయిన్.
ప్లస్ దొరికిన తర్వాత డైలాగ్స్తో ఎమోషన్ బిల్డ్ చేద్దాం అనుకున్నారు, కానీ ఇదంతా మనకి బోర్ అనిపించింది. దీనివల్ల ఎండింగ్ చాలా వీక్ అయింది. 15 ఇయర్స్ మ్యాసివ్ టైమ్ లైన్ కవర్ చేసే సినిమాలో పార్ట్స్గా డివైడ్ చేసిన 2.5 అవర్స్ మూవీలో కూడా లాగ్ అండ్ బోరింగ్ అనిపించిందంటే ఇంక మీకు అర్థం అవ్వాలి సినిమా గురించి. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ లాంటి ఎపిక్ అండ్ థ్రిల్లింగ్ మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో దిస్ ఇస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. స్వామి ధర్మం చే స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో.